తెలుగు అనగానే మనకి ఆటోమేటిక్గా చాలా ఒపీనియన్స్ వచ్చేస్తాయి. సో బిఫోర్ గోయింగ్ టు తెలుగు విల్ స్టార్ట్ డిస్కసింగ్ ఆర్ విల్ స్టార్ట్ విత్ వాట్ ఈజ్ ఎ లాంగ్వేజ్. మనం భాష అంటే ఏంటి, అసలు ఈరోజు మోడర్న్ డేలో భాషతో ఏంటి మనకు అవసరము, తర్వాత మనం మాతృభాష అది వెళ్దాము. అండ్ వీల్ ఆల్సో ట్రై టు డిస్కస్. ఇప్పుడు బీనో మనం లైవ్ సెట్ చేస్తున్నప్పుడు కూడా బీనో వాజ్ గూగులింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ అది కూడా వీల్ ఆల్సో బ్రింగ్ ఇన్. బట్ లెట్స్ స్టార్ట్ విత్ టెక్. మోడర్న్ వరల్డ్లోనే భాష గురించి మాట్లాడదాం మనం. గ్రాంధికం తెలుగు ఏంటి, తెలుగు యొక్క పురాతన చరిత్ర ఏంటి, భాష యొక్క పురాతన చరిత్ర ఏంటి, అదంతా దానికి మేధావులు ఉన్నారు, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. టుడే వీ వాంట్ టు డిస్కస్. ఎందుకంటే ఇందాక ఈవినింగ్ ట్వీట్ వేసిన తెలుగు భాష గురించి అని. అండ్ ఆబ్వియస్లీ మన ప్రబుద్ధులు చిమ్టూస్ ఉంటారు కదా, చిమ్టూస్ వచ్చేసి తెలుగులో మాట్లాడరు. అరే అదే ద పాయింట్ ఈస్ దట్ తెలుగులో తెలుగులో మాట్లాడలేకపోతే ఇప్పుడు. అండ్ ఈ ప్రబుద్ధులు కూడా అందరు ఏమంటా ఉంటారు అంటే వెరీ కన్వీనియంట్లీ మేము తెలుగులో మాట్లాడుతున్నాం కదా అంటారు. నో 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 నువ్వు మీమ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ కంప్లీట్లీ ఇన్ ద లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. నువ్వు అప్పుడు ఏం వాడుతున్నావు, మీమ్స్ వాడుతున్నావు. మీమ్ అంటే ఏంటి? ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ఐడియా దట్ నీడ్ నాట్ బి పుట్ ఇన్ వర్డ్స్. నీకు నాకు అది మాస్ మామ ఇచ్చి పడేసిన మామ అంటే ఏంటి? ఇచ్చి పడేసిన అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చి పడేసిన అన్న పదానికి ప్రాబబ్లీ ఒక 2-3 లైన్లు రాయాలి కావచ్చు. ఏమి ఇచ్చి పడేసినావు, ఎందుకు ఇచ్చి పడేసినావు, అదంతా నువ్వు కండెన్స్ చేసేసి ఇచ్చి పడేసినా అంటున్నావు. తెలుగు ఎక్కడ వాడుతున్నావు నువ్వు? ఇచ్చి పడేయడం, ద వర్డ్ హ్యాస్ సపరేట్ మీనింగ్ బట్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ హౌ యూఆర్ యూజింగ్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మీమ్ ఆర్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కల్చర్, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్. దట్ ఈజ్ నాట్ లాంగ్వేజ్. సో నీకు భాషా ప్రావీణ్యత తగ్గిపోయి నువ్వు ఈ ఎక్స్టర్నల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొస్తున్నావు కాంటెక్స్ట్లోకి. దట్ ఈజ్ నాట్ యూజింగ్ లాంగ్వేజ్. సో ఎవరైతే నేను ట్విట్టర్లో కూర్చొని తెలుగే మాట్లాడుతున్నా అంటున్నావు అయితే మోడర్న్ పర్సన్. నీవు ఇప్పుడు మనం మాట్లాడే తెలుగు ఎట్లుంటుంది అయితే చిన్నపిల్లలు మాట్లాడినట్టు ఉంటుంది, లేకపోతే ఇందాక మనం చెప్పిన అచ్చరు ఇచ్చరు అంటే అది మనకు అర్థం కాదు, అదేదో గ్రాంధికం లేకపోతే పండితుడిలాగా ఉంటుంది. ఇప్పుడు మన వాడుక భాషలో హౌ యూఆర్ ఏబుల్ టు యూజ్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ లైక్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, లైక్ ఎ మోడర్న్ పర్సన్, అదే విషయాన్ని మనము తెలుగులో చేయగలుగుతామా? బికాస్ జర్మన్లో యూ ఆర్ ఏబుల్ టు డూ దట్, ఫ్రెంచ్లో యూ ఆర్ ఏబుల్ టు డూ దట్, స్పానిష్లో యూ ఆర్ ఏబుల్ టు డూ దట్. వై ఆర్ వి నాట్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ తెలుగు? దట్ ఈస్ ద హోల్ ఐడియా ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. నువ్వు సప్తపది పాట ఓపెన్ చేస్తే లిరిక్స్ ఒకటే పదానికి 4-5 మీనింగ్లు వచ్చేలా రాసిన వేటూరి. ఓపెన్ దట్. రేపల్లి ఎదు జల్లున పొంగిన రవలి ఆ నందన మురళి ఏదో ఇట్లా ఉండలే, ఇట్లా అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ ఇట్లా ఉంటుంది పాట అంతా. సీరియస్లీ ఇది తెలుగు భాష స్ట్రీమ్ ఆల్. అరే వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ బై ఎనీ మీన్స్, వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ how to sustain this. That's the whole point. We are not at all experts, okay? But this is considered one of the greatest Telugu songs and I agree because Veturi here shows the mastery of the language. Telugu bhasha yokka peculiarity, also his command over the language. ఈ రెండు విషయాలు ఈ పదంలో ఈ పాటలో కనిపిస్తూ ఉంటాయి. వెన్ యూ ప్రొనౌన్స్ పాడుతున్నప్పుడు ద వర్డ్స్ సీమ్ సేమ్, కానీ నువ్వు లిఖితపూర్వకంగా చూసినప్పుడు నీకు మీనింగ్ మారుతూ ఉంటుంది, కాంటెక్స్ట్ బట్టి అర్థమవుతా ఉంటుంది. సరే చదువు, లిరిక్స్ చదువు, నేను చెప్తా. ఇక్కడ 2 సార్లు అచ్చరువున ఇచ్చిన కన్నుల చూడ తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి అమ్మ వీణుల లారించి అన్ని లాలు లేవు, 2 ఉన్నాయి. అందులో నీకు లాలి కూడా వస్తుందేమో, లాలించి అన్నట్టు కూడా వస్తుందేమో. ఓడి అమ్మ విధాత తలపున ఈజ్ ఎ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. అంటే అక్కడ సిరివెన్నెల నీకు ఒక కాంప్లెక్స్ ఐడియాని భాషలో కుదించి చెప్తున్నాడు. వేటూరి ఈజ్ నాట్ డూయింగ్ దట్. వేటూరి ఈజ్ యూజింగ్ సింపుల్ తెలుగు ఓన్లీ. ఈజ్ యూజింగ్ ద పెక్యులియారిటీ ఆర్ ద రిథమ్ ఆఫ్ ద, అంటే చిన్న ప్రొనౌన్సియేషన్తో పదాలు ఎట్లా మారుతున్నాయి, అది కొత్త పద. అంటే 89కి లేకపోతే 79కి ఇది నార్మల్ వాడుక భాషనే, అక్కడ తిప్పుతున్నాడు వేటూరి. హీఈస్ నాట్ డూయింగ్ సమ్ ఎక్స్ట్రాడినరీ జ్ఞాన్ ఫిలాసఫీ చెప్పట్లేదు. బట్ విధాత తలుపునలో సిరివెన్నెల ఈజ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. ఆయన మొత్తము వేదం యొక్క సారాంశం చెప్తున్నాడు. భూమి ఎట్లా పుట్టింది, దేవుడు ఎట్లా వచ్చిండు, ఏదేదో చెప్తున్నాడు.
వాట్ ఈజ్ ఏ లాంగ్వేజ్? విల్ స్టార్ట్ విత్ హియర్. ఏ లాంగ్వేజ్ ఇస్ సిసిసిసి. ఇప్పుడు సరే సరే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మళ్ళీ బీను ఇక్కడ మనము ఏమంటారు టెస్ట్ కేసులా వాడదాం. మీరు వాట్ అకార్డింగ్ టు ఈజ్ లాంగ్వేజ్? డోంట్ రీడ్, టెల్ మీ. నాకా? యా, మీరు కూడా ఆన్సర్లు కొట్టండి, కామెంట్స్లో ఆన్సర్లు కొట్టండి. లెట్స్ సీ. ఐ మీన్ నాకు అంటే ఓకే, లాంగ్వేజ్ ఈజ్ ఫర్ కమ్యూనికేషన్. ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడుకోవడానికి, ఆలోచన వ్యక్తం చేయడానికి లాంగ్వేజ్. ఓకే, ఇట్స్ ఎ టూల్ ఆఫ్ ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇది బేస్ అయితే నాకు వచ్చేసి ఏంటంటే ఇట్స్ లైక్ రిప్రజెంటేషన్, ఐడెంటిటీ ఆఫ్ హూ యు ఆర్, వాట్ యు ఆర్. సో నీ భాష అంటే అంటే ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారంటే ఒక రూమ్ లో స్మార్ట్స్ లో ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం. అందులో ఒక తెలుగు మాట్లాడేవాడు ఉంటే తెలుగు కథలన్నీ బతుకుతాయి. అంటే ఆ తెలుగు రిప్రజెంటేషన్ ఉన్న ఆ మనుషులందరూ బతుకుతారు. అంటే ఒక తెలుగు మాట్లాడేవాడు ఉన్నాడంటే బొమ్మర పోతన బతుకుంటాడు, త్యాగరాజు బతుకుంటాడు, రామదాస్ బతుకుంటాడు, అన్నమాచార్యుల వారు బతుకుంటారు, అన్నమాచార్యులు బతుకుంటారు. ఇప్పుడు ఆబ్వియస్లీ దెన్ ఇప్పుడు ఒక మోడర్న్ లిబరల్ పర్సన్, నేను ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్, ఐ డోంట్ కేర్ వేర్ ఐ లివ్, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఎ ట్రీ హగ్గర్, ఆల్ దీస్ థింగ్స్ ఉన్నాయి కదా ఈరోజు, విచ్ ఆర్ గుడ్ ఐడియాస్ ఓన్లీ. బట్ వెన్ దే ఆస్క్ యూ, ప్రపంచంలో చాలా భాషలు వచ్చినాయి, చాలా భాషలు కనుమరుగైపోయినాయి, నీ తెలుగుదనంలో ఏం గొప్పగా ఉంది, దాంట్లో ఎందుకు బతకాలి అన్నది వచ్చినప్పుడు వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ యూ దట్ యూ హ్యావ్ టు సర్వైవ్? అది వేరే వాడు కూడా అనుకోవాలి కదా మరి. అందరూ అప్పుడు నువ్వు పాలిటిక్స్ తీసుకొస్తున్నావు. సో ఈజ్ లాంగ్వేజ్ పాలిటిక్స్? యా, కైండ్ ఆఫ్. లాంగ్వేజ్ షోస్ ద పవర్ టు కదా. ఆబ్వియస్లీ దట్స్ వై ఇంగ్లీష్ ఇస్ ద మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. ఇంగ్లీష్ సుపీరియర్ ఉంది, ఇంగ్లీష్ ఇస్ కంట్రోలింగ్ ద వరల్డ్. అది వాళ్ళు చేసుకుంటేనే కదా అయ్యింది. సో అప్పుడు నీకేమైతుంది అంటే, నీ భాష చచ్చిపోతుందంటే నీకు అంత అధికారం లేదు. సో నువ్వు అదముడివి, లేకపోతే పవర్ లేనోడివి. సో నువ్వు సఫర్గా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని వస్తుంది అప్పుడు క్వశ్చన్. అప్పుడేమంటావు? నువ్వు దరిద్రుడివి, దరిద్రంలో మనది అయిపోయింది. మనది అయిపోయింది. మనం ఈ ప్రపంచంలోకి వచ్చేసినాం. మనం ఈ ప్రపంచంలోంచి నెక్స్ట్ వాళ్ళకన్నా సుప్రీజార్తి ఇవ్వాలి అన్న దాని నుంచి వెళ్ళాలి అన్నట్టుగా ఉంటాను నేను. అనిపిస్తుంది ఇది అందరికి. A language is a structured system of communication that consists of a set of symbols such as words, gestures or written characters and rules of combining and interpreting those symbols. ఎంత కాంప్లికేటెడ్ విషయం చూడు లాంగ్వేజ్ అంటే. మన లాంగ్వేజ్ అంటే సింపుల్గా ఏదో భాష కమ్యూనికేట్ చేసుకోవడానికి. బట్ వై లాంగ్వేజ్ ఇస్ సచ్ ఏ సఫిస్టికేటెడ్ టూల్ ఆఫ్ సివిలైజేషన్ అంటే హ్యూమన్ సివిలైజేషన్ యొక్క ప్రాథమిక విషయం ఇది. అంటే మనిషి సివిలైజ్డ్ అయ్యిండు అనడానికి ప్రామాణికత ఏంటంటే, వీళ్ళు ఉన్నది, ఫుడ్ క్విజిన్ డెవలప్ అయినది, కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ ఉన్నది, ఆర్ట్ డెవలప్ అయింది, టెక్నాలజీ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. బట్ అన్నిటికన్నా ప్రాథమిక విషయం ఏంటంటే వీటన్నిటిలో భాష ఏం మేరుకున్నది, ఎంతవరకు వీడు లాంగ్వేజ్ కోడిఫై చేసుకోగలిగిండు, ఎంతవరకు కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు, జనరేషన్ టు జనరేషన్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఎట్లా జరుగుతున్నది. ఎందుకంటే ఒక జనరేషన్ పుట్టి ఆడొక పనంతా ప్రక్రియ చేస్తాడు, ఆ నాలెడ్జ్ అంతా చచ్చిపోయింది, విచ్ డజంట్ మేక్ సెన్స్ కదా. ద నెక్స్ట్ జనరేషన్ షుడ్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ జీరో అగైన్ కదా. దే షుడ్ ఆల్రెడీ హ్యావ్ ఏ బేస్ సెట్. వాడు ఇంకొంచెం బిల్డ్ చేస్తాడు, ఈ ప్రాసెస్లో లాంగ్వేజ్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్. అండ్ వై కాలనైజ్డ్ కంట్రీస్ ఆర్ ఫక్డ్ అప్ for multiple generations is because of this. There is a break in this continuity. ఒక్కసారి నువ్వు కాలనైజ్ అయినప్పుడు నీ ట్రెడిషనల్ సిస్టమ్స్ అన్ని ఫోర్స్ఫుల్గా డిస్ట్రాయ్ చేయబడతాయి. ఇట్స్ నాట్ జస్ట్ బిల్డింగ్స్ దట్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ ఈస్ ఆల్సో యువర్ లాంగ్వేజ్. నీ ఆలోచనకి యాజ్ ఎ కల్చరల్ నీ ఆలోచనకి భయం పుట్టేస్తుంది. అది కూడా ఉంది. బట్ ఫండమెంటల్ ఏంటంటే ఎవల్యూషన్ అన్నది కట్ చేస్తుంది. ఎస్, బికాస్ ఆ ట్రాన్స్ఫర్ అనేది ఒక్కసారి బ్రేక్ అయిపోయేసరికి నీకు అర్థం కాదు. అందుకే అన్ని సగం చేస్తూ ఉంటాం మనం. ఏది సరిగా పూర్తిగా ఉంటుంది, ఇంక్లూడింగ్ అస్. మనం ఏది చేసినా సగమే ఉంటుంది అంతా. ఇప్పుడు ఏదో బతకాలి కాబట్టి ఈ స్లేవరీ చేసుకుంటూ జాబులు చేస్తున్నా తప్పించి
సర్లే డిఫరెంట్ డిస్కషన్ అది. దే కెన్ వేరీ వైలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వొకాబులరీ, గ్రామర్, సింటాక్స్, ఫోనాలజీ అండ్ దే ఆఫెన్ రిఫ్లెక్ట్ ద కల్చరల్ అండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆఫ్ పీపుల్ హూ యూజ్ దెమ్. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. భాషలోనే సోషల్ కాంటెక్స్ట్ వచ్చేసింది నీకు, హిస్టారికల్ కాంటెక్స్ట్ వచ్చేసింది నీకు. సో హూ ఎవర్ ఆర్ సేయింగ్ లాంగ్వేజ్ ఇస్ జస్ట్ ఎ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇట్ ఈస్ నాట్. ఈవెన్ ChatGPT knows this. The same kind of people who say language should not exist also are the persons who speak of the subaltern. అంటే బడుగు బలహీన వర్గాల గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే ఈరోజు భాష అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని ప్రశ్నిస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు అది. అంటే దే ఆర్ అసోసియేటింగ్ లాంగ్వేజ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ పవర్ స్ట్రక్చర్. అంటే ఎలీట్ క్లాస్తోనే భాషని అసోసియేట్ అయ్యి చేసి ఉంచుతున్నారు. దిస్ హోల్ ఐడియా ఆఫ్ లాంగ్వేజ్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ ద కల్చరల్ ఎలీట్, ఐ అండర్స్టాండ్ దట్స్ వేర్ హై కల్చర్ అన్నది ట్రికల్ డౌన్ అవుతుంది. బట్ దట్ డజంట్ మీన్ the subaltern or the lower status of society do not find a fundamental connect with the language. That's wrong. You're wrong. Innumerable people from the ground up express their opinion in the language. So this is utter bullshit. ఎవడైతే కల్చర్ నుంచి అప్రూటెడ్ అయిపోయి సో కాల్డ్ గాల్లో బతికేటోడు ఉంటాడో వాడే అనగలుగుతాడు భాష అనేది అని ఇంపార్టెంట్ అని. ఇప్పుడు మళ్ళీ మనకి ఇది ఒకటి ఇంపార్టెంట్ విషయం వస్తుంది, మరి ఐడెంటిటీ అంటే ఏంటి అని. అంతే కదా, మీలో రెండు విషయాలు అయితే అర్థమైంది కదా. హ్యూమన్ కాగ్నిషన్ అర్థమైంది, సోషల్ ఇంటరాక్షన్ అంటే అర్థమైంది. దెన్ వాట్ ఈజ్ ఐడెంటిటీ అడుగుతాం. ఐడెంటిటీ రిఫర్స్ టు ద క్యారెక్టరిస్టిక్స్, క్వాలిటీస్, బిలీఫ్స్, వాల్యూస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ మేక్ అన్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ డిస్టింక్ట్ అండ్ రికగ్నైజబుల్. ఓకే, ఇట్ ఎన్కంపాసెస్ బోత్ హౌ వి సీ అవర్ సెల్ఫ్స్, సెల్ఫ్ ఐడెంటిటీ, అండ్ హౌ అదర్స్ పర్సీవ్ అస్, సోషల్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఇది ఎంతో కొంత, సరే ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఆన్సర్ అనిపించచ్చు మీకు, బట్ బేసికలీ ఐడెంటిటీ అనేది ఇంపార్టెంట్ విషయం ఒక మనిషి బతకనీకి. ప్రతి ఒక్కడు వాడు ఏంటిది అన్నది చెప్పుకోవడానికే ట్రై చేస్తా ఉంటాడు కదా బ్రో. అదైతే ఏంటది, నువ్వు ఎన్నన్నా చెప్పు, యు ఆర్ నాట్, నాదేముంది మావా అని ఎవడు అనుకోడు. అర్థమవుతుందా? బాట్టిగాడని ఎవడు ఒప్పుకోడు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పినా సరే ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకుంటా. సో అలాంటప్పుడు ఐడెంటిటీ అన్నది ఎట్లా కన్సర్వ్ అవుతుంది అన్నది కూడా తెలుసుకోవాలి కదా. వరల్డ్ మొత్తం ఐడెంటిటీ అన్న దాని మీద క్లస్టర్ ఫక్ అవుతుంది కదా. మనం సింపుల్గా తెలుగులో కూర్చొని శుద్ధాల అశోక్ తేజ సింపుల్గా చెప్పేసి, భీమా నేను గన్న నేల తల్లి, ఊపిరి పోసిన చెట్టు చేమ, పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతున్నదిరా అని చెప్పి పాట స్టార్ట్ చేస్తాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. నిన్ను కన్నా నేల తల్లి ఈ భూమి నీకు బర్త్నిచ్చింది. నెక్స్ట్ నీకు ఊపిరి ఎవరు పోసిర్రు, ఈ ఎన్వైర్న్మెంట్, ఈ చెట్టు చేమ నీకు ఇచ్చినాయి. అంటే నీకు పేరు ఎవరు పెట్టిర్రు, నీ గోండు జాతి నీకు పేరు పెట్టింది. అంటే నీ పీపుల్ నీకు పేరు పెట్టినారు. ఇది నువ్వు. అంటే కొమరం భీముడు అన్న పాట ప్రపంచంలో ఈరోజు జరుగుతున్న చాలా కాన్ఫ్లిక్ట్స్కి ఆన్సర్ ఇస్తున్నది. అంటే ప్రపంచ యుద్ధాన్ని ఆపేంత శక్తి సాహిత్యంలో ఉన్నది, ఈ పాటలో ఉన్నది. కానీ అది పోతలేదు. ఎందుకు? మనమే దేకట్లేదు. అంటే ఎంత గొప్ప ఆలోచన తెలుగులో వచ్చి కొట్టుకపోతున్నది అట్లా. వాట్ ఈస్ మదర్ టంగ్? So mother tongue refers to the first language that a person learns from birth or early childhood, typically from their parents or caregivers within their family environment. It is known as the native language or first language. Mother tongue holds a specific significance because it is the primary language in which individuals develop their cognitive, linguistic and emotional abilities. So I've said this many a times. Endante I think in English, but I emote in Telugu. Ante base feelings and any fundamental core emotions when you want to show love to somebody or express your love, మాతృ ప్రేమ, లేకపోతే when you want to write poetry. అంటే ఇప్పుడు నేను ఎంతవరకు రాస్తాను అది నాకు తెలియదు, కానీ పోయిటరీ రాసినప్పుడు తెలుగు వస్తుంది. కానీ ఆలోచన ఇప్పుడు కథ రాసినప్పుడు ఇంగ్లీషే వస్తుంది, కానీ పోయిటరీ అనుకునేసరికి నేను అది తెలుగు వస్తుంది. అంటే నీ ఇమోషనల్ కోడింగ్ అనేది అంటే ఇప్పుడు ఐ థింక్ ఇన్ ఇంగ్లీష్ అంటే బేసికలీ ఇంగ్లీష్ హెస్ టేకెన్ ఓవర్ యువర్ కాగ్నిటివ్ ఎబిలిటీ. ఐ కెనాట్ థింక్ ఇన్ తెలుగు, ఓకే, ఐ థింక్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చదివినది అదంతా. సో సూపర్ఫిషియల్ లెవెల్ ఎరేజ్ అయిపోయింది, కానీ ఇమోషనల్ లెవెల్ మాత్రం స్టిల్ ఆ మాతృభాష అనేది అక్కడనే ఉన్నది. సో అలానే ఉండాలి అది. మళ్ళీ నేను కూర్చొని నేను ఇది నా ఆలోచన అని ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకో, నీ ఆలోచన కూడా నువ్వు నమ్మేస్తావు, ఇదే నా ఆలోచన అంతే. అప్పుడు అక్కడ ఐడెంటిటీ, ద హోల్ పాయింట్ ఆఫ్ ఐడెంటిటీ ఇస్ మిస్సింగ్ కదా. ఇప్పుడు భాషను కాపాడుకోవడం ఈజ్ అ వెరీ వేగ్ ఐడియలిస్టిక్, మనం ఏదో అన్నదే.
That might just seem like a pipe dream, but it is based in reality. It's based in fucking reality. What you feel like is not what reality is. That's not how human experiences work. నేను అనుకుంటున్నా అంటే అనుకో, నువ్వు అనుకో, అక్కడనే ఉండు. ఇది కరెక్ట్ అని రుద్ది నువ్వు వాదనలు చేయకొచ్చి లాంగ్వేజ్ జస్ట్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. నో, ఇట్స్ ఫకింగ్ నాట్. ఇట్ ఈస్ నాట్. లాంగ్వేజ్ ఈస్ థింకింగ్. మన ప్రాక్టికల్ లైఫ్ నువ్వు బతికితే, వెన్ యూఆర్ సెన్సిటివ్ టు ఆల్ దీస్ థింగ్స్, దెన్ యూల్ రియలైజ్ వై లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది. అండ్ ఈరోజు తెలుగు అనేటోడు ఎందుకు ఇంత డీరాసినేటెడ్ అయిపోయి ఉన్నాడు, ఎందుకు ఎవడు ఆనందంగా లేడు, నీ కల్చర్ ఎందుకు వైబ్రెంట్గా లేదు, ఎందుకేం పీక్తలేదు. మనం ఏదో ఎకనామికల్గా బ్లాండ్గా పోయి జాబులు చేస్తున్నాము, ఏదో ఎంతో కొంత ఆర్థికంగా ఏదో స్థిరపడుతున్నాం అనుకోవడం తప్పించి, డూ యూ థింక్ పీపుల్ ఆర్ హోప్ఫుల్ టువర్డ్స్ ఫ్యూచర్? అంటే లాస్ట్ 100-150 yearsలో దిస్ ఈస్ ద బెస్ట్ ఎకనామిక్ పొజిషన్ దట్ వీ హావ్ బీన్ ఇన్ కదా, బోత్ స్టేట్స్. దెన్ వై ఆర్ వీ నాట్ ఫకింగ్ హోప్ఫుల్ టువర్డ్స్ ద ఫ్యూచర్ యాజ్ అ కల్చర్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్ పీపుల్. యాజ్ అ కల్చర్, యాజ్ అ హోల్, వై ఆర్ వీ నాట్ ప్రౌడ్ అండ్ హోప్ఫుల్ అబౌట్ ద ఫ్యూచర్? అంటే దేర్ ఈస్ అ ఫండమెంటల్ డిస్కనెక్షన్ కదా. వై డూ థింక్ దిస్ ఈస్ హ్యాపెనింగ్? మనకు అవన్నీ అవసరం లేదు భయ్. మనకు అవన్నీ మనం వేగ్గా కూర్చొని అదెందుకు ఇదెందుకు, మనం ఎట్లా వస్తారు చింటూ మామ, ఇచ్చి పడేసినాం మామ, అచ్చి పడేసినాం మామ, అది మామ, మేము కూడా ఇచ్చి పడేసినామనే ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు పుట్ రియాలిటీ కదా ఎట్ సమ్ పాయింట్. ఓకే ఫైన్, చాలా ర్యాంట్ అయిపోయినా. బట్ సో ఎస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. మీకు ఏదైనా మంచి అనిపిస్తే తీసుకోండి. దిస్ ఇస్ ఆల్ పర్సనల్ ఫ్రస్ట్రేషన్ అండ్ నాట్ ఎట్ ఆల్ అథారిటేటివ్. ఇట్స్ నాట్ మీన్ టు బి అథారిటేటివ్. సో yeah, let's all be conscious. Let's all make things happen in Telugu. So that is the Indian way of looking at things.